ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా ఎలాగున్నారో, దేవుని మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు ఏడో మాట గురించి మనకు చక్కని కృపనిచ్చినందుకు, చక్కని జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. 6 మాటలో దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము కొన్ని మాటలో ఒక్కొక్క మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరి మాట గురించి మనం జ్ఞాపకం చేసుకుంటుండగా చక్కని కృప ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి ప్రభు 6 మాటల ప్రభా నాయన తండ్రి, నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ మహిమ ధర, నీ ఆత్మ ధర, నీ రక్షణ ధర తండ్రి, ప్రతి ఒక్క మాట మాట్లాడే గొప్ప కృపను ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. 7వ మాట మాట్లాడుతుండగా తండ్రి పైనుంచి దిగి వచ్చే జ్ఞానం గల ఆత్మశాంతిని దయచేయి తండ్రి. ప్రతి ఒక్క మాటలు బలమైన కార్యం ధర జరిపించిస్తున్నందుకు స్తోత్రమయ్యా. నీ అపురూపమైన ప్రేమ కృప కాపుదలప్పుడు నిరంతర కాచికప్పుడు గొప్ప కృపను దయచేసి ఇది తండ్రి మీరు మా మధ్యన ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభు నీ ప్రేమ గల మాటలో సిలువలో పలుకుతున్న 7వ మాట చివరి మాట ద్వారా తండ్రి నాన్న తండ్రి మహాబలమైన మాట ద్వారా తండ్రి మాట్లాడు గొప్ప శక్తిని మాకు దయచేసి నీకే మేము ఘనత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపునాథుడని హెచ్చరిస్తున్న మౌన బతుకుని పాదించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రైజ్లాడండి. మీ అందరి కొందనాలు. సిలువలో పలుకుతున్న మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి. లోకాసువార్త 23:34 వద్యంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కని మాట, ఒక్కొక్క మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి అయిన దేవుడు ఇది నెరవేర్పు కోసం ప్రతి ఒక్క మాట జ్ఞాపకం చేసుకోమంటుండండి. రెండో మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలోనే ఉండువని లోకాసువార్త 23:34 వచనాలను. ఎంత చక్కని మాట చూసారండి. నేడు నువ్వు నాతో కూడా పరదేశం ఉందవని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ప్రకారంగా చెప్తున్న మాటలు అనేది. ఇప్పుడు గడిచిన 2000 సంవత్సరం మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్క మాట బలమైన మాటేనండి. అవును కదా. దేవుడు సిలువలో పలుకుతున్న ప్రతి ఒక్క మాట గొప్ప అద్భుతమైన మాట. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి యోహాను అని 19 యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనంలో రాయబడి ఉన్న మాట అండి. చూచారా యోహాను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో తండ్రి దగ్గర. 12 మంది శిశువులు యోహాను గొప్ప అద్భుతంగా పోరాడి దేవునికి ప్రణాయకులుగా ఉండి కుమారులుగా జీవించాడండి. అందుని బట్టి తండ్రిని దేవుడు ఏం చెప్తున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు ఎందుకు చెప్తున్నాడు నమ్మకంగాను, ఎందుకంటే అతను నమ్మకమైన వ్యక్తి కనుక యోహాను నమ్మాడన్నమాట. అవును కదండి. అందుకే ఇక్కడ మీదట నీ తల్లి అని చెప్పి వివరించిన కానీ దేవుడు 4వ మాట గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ మాట, హేలి హేలి లాబా సబాస్తాన్, నా దేవా నన్నెల్లాగా చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో గొప్ప అద్భుతం మాట. నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచితివని తండ్రిని చాలా భారంతో, చాలా దుఃఖంతో, చాలా వేదంతో అడుగుతున్న మాట. అవును కదండి. నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచితివి, నేను ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించవు, నాలో భయంకరమైన శ్రమలు పడుతుండగా నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని తండ్రిని దేవుణ్ణి అడుగుతున్న మాట 4వ మాట. 5వ మాట, దప్పుకొనుచున్నవాని 5వ మాట, దప్పుకొనుచున్నావా. యోహాను సువార్త 19:28 అధ్యాయులను. ఆకలితో అల్లాడిపోతున్న పరిశుద్ధాత్మ దేవుడితోనే మాట్లాడుతున్న మాట 5వ మాటలో, దప్పుకొనుచున్నావా. అది నీకోసమే, ఈ శ్రమ నీకోసమే, ఈ బాధ నీకోసమే, ఈ నిందలు నీకోసమని పరిశుద్ధాత్మ దేవుడు సిలువలో పలుకుతున్న 5వ మాటలోనండి మనం జ్ఞానించవలసి వస్తుంది. 6వ మాటకు వస్తే, సమస్తమై ఉన్నది. అవును కదండి. సమస్తమై ఉన్నది 6వ మాటలను. అది ఇందులో ఉన్న యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న మాట. సమస్తమై ఉన్నది. ఎందుకు సమస్తమైనది అంటే, నా తండ్రిని దేవుడు నన్ను భూమికి పంపించినప్పుడు నేను సమస్తమని నెరవేర్చుతున్నాను. నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, నేను ఏ అపవాదికి లోబడలేదు, నేను ఏ అపవాది చేతిలో పడలేదు, నేను అనేక మంది కార్యములు చేస్తున్న దేవుణ్ణి. అందు గురించి సమస్తమై నా తండ్రి చేసిన మాటలను బట్టి నేను నెరవేర్చి ఈ లోకానికి వచ్చానని దేవుడు చెప్తున్న మాట 5వ మాటలోనండి. 6వ మాటలో మాట్లాడుతున్న మాట సమస్తమైన. 7వ మాటకు వస్తే, తండ్రి నీ చేతుకు నా ఆత్మను అప్పగించుచున్నాను. లోకాసువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మాట్లాడుతున్న మాట అండి. ఆ మాట మనం ఒకసారి వివరిద్దాం పూర్తిగా. లోకాసువార్త 23వ అధ్యాయం
46 వచనంలో ఈ రకంగా రాయబడుతున్నమాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయనను ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రియమైన సహోదరులారా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు శిలువలో ప్రాణం విడిచి పెట్టవలసి వచ్చింది? ఎందుకు అంత ఘోరమైన శ్రమ పడవలసి వచ్చింది? ఎందుకు తండ్రిని దేవత దేవుడు, లోకానికి వెలుగు ఉన్న దేవుడు, ఆయన ప్రాణాన్ని ఆయన రక్షించుకోలేడా? మన కోసమే బలియాగం అవ్వాలా? మన కోసమే చిలువలో రక్తం కార్చాలా అనే ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అవును కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఆ శ్రమ పడకపోతే మనకు పాపాలు తప్ప పాప విమోచన మనకు తప్పదండి. ఎందుకంటే ఆ తండ్రి ద్వారానే ఆయన చిలువలో కార్చిన రక్తం ద్వారానే మన పాపములు తుడిచివేశాడండి. ఎందుకంటే ఇక మీదట నేను నేను ఆజ్ఞ నెరవేర్చడానికి వచ్చాను తప్ప కానీ నేను ఆజ్ఞ నెరవేరుటకు రాలేదని దేవుడు చెప్తున్నాడు కదండి. అందుని బట్టి దేవదేవుడు పైనుంచి దిగి వచ్చినప్పుడు ఒక మానవ రూపంలో ఎంతటి శ్రమైన భరించి, ఎంతటి నిందైన భరించి, ఇన్ని అవమానాలను భరించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ప్రకారంగా ప్రతి ఒక్క మాట రాయబడాలని స్పష్టంగా, నేనే నిజమైన దేవుని, నేనే తప్ప ఈ లోకంలో వేరే ఒక దేవుడు ఉండకూడదని స్పష్టంగా చెప్తున్నమాట. నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు నీ కోసమే దేవుడు రాసిపెట్టిన మాటలు. ఎందుకంటే మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే నిజమే, అవును కదని. మన చేసిన పాపాలను బట్టే కదా మన తండ్రిని దేవుడు శిలువలో బలియాగమయ్యాడు. మన చేసిన ద్రోషములు బట్టే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆ భయంకరమైన శ్రమలు అనుభవించాడు. మన చేసిన ద్రోషములు బట్టే కదా ఆ పరలోకన తండ్రి అయిన దేవత దేవుడు ఏ పాపం ఎరగనంటే దేవత దేవుడు మన కోసమే అని చెప్తున్న మాట అండి. అవును కదా. ఎంత నిందలు, ఎన్ని అవమానాలు, భయంకరమైన శ్రమ లోకములో పరిశుద్ధాత్మ దేవుడు శిలువలో పలుకుతున్న 7 మాటలు ఘోరమైన శ్రమ. అవును కదండి. నా దేవా, నా దేవా, నా చెయ్యి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతోనే కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎంత బాధతోను, ఎంత శ్రమతోనూ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రిని అడుగుతున్నాడు. దేవా, నన్ను ఎందుకు నా చేయుడి చేతికి నా ఆత్మని చేతికి అప్పగించుతున్నాను. నేను చేసినవి ప్రతిదీ నెరవేర్చిన దేవా, ప్రతిదీ నెరవేర్చిన తండ్రి అయిన తండ్రిని అడుగుతాడండి. అవును కదండి. లోకములకు వచ్చేది ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన దేవుడండి. అవును, సమస్తమైన భయంకరమైన అద్భుతమైన ఊహించిన కార్యములు చేసిన దేవుడండి. ఏ రకంగా దేవుడు ఏ రకంగా వచ్చాడో, ఏ రకంగా లోబడ్డాడో, తాను అప్పగించుకుని మన కోసమే ఈ పాపాన్నంతా భరాయించి, అవమానపరిచి, నిందలు వేచి, మొఖం మీద ఉమ్ములు వేచి, కొరడాలతో దెబ్బలు కొట్టి, ఎంత బాధ, ఎంత శ్రమ అనిపించాడు. ఇది మన కోసమే. ఎందుకంటే ఎప్పుడో జరిగిన గత 2000 సంవత్సరాల నాటి జరిగిన చరిత్ర మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటామంటే కేవలం అది దేవుని కృప. దేవునికి మహిమ కలుగాక. అవును కదండి. మన తండ్రి అయిన దేవుడు మన కోసమే శిలువలో ఎంత భయంకరమైన శ్రమ అనిపించాడు కాబట్టి ఇది మనం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయమే. అవును కదండి. దేవునికి మహిమ కలుగాక. 47 వాద్యాలు చూడండి. చక్కని అందమనమాట. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడే ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచారండి. అప్పటిదాకా పరిశుద్ధాత్మ దేవుని హింస పెట్టేవాళ్ళు, శ్రమ పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు చూశారని అప్పటికప్పుడు క్షణంలో పరిశుద్ధాత్మ ప్రేమ వాళ్ళు కలిగజేసి వాళ్ళ మార్పు వచ్చి నిజంగా ఇతను దైవ కుమారుడే, వీళ్ళు ఏ పాపం లేదు, ఏ దృశ్యము లేదని అప్పటికప్పుడు వాళ్ళు కూడా పశ్చాత్తాపడి వాళ్ళ పరిశుద్ధాత్మ చిలువ కింద మోకాళ్ళు ప్రార్థన చేయడం కూడా మొదలుపెట్టింది. వాళ్ళ హృదయాలను మనుషులు మార్చుకుని, మా దేవ మమ్మల్ని కూడా క్షమించి, మేము చేసిన పాపం మమ్మల్ని క్షమించి అన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేమ ఎంత కరిగిపోయిందో చూసారని. అలా మనం కూడా మనల్ని ఎవరైనా నిందించినా, అవమానించినా మనం కూడా క్షమించడం ప్రారంభించాలి. అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు లెక్క. లేకపోతే సాతాను మనలో ఉన్నట్టు లెక్క. ఆయన క్షమించకపోతే గనక. నా ప్రియ సహోదరులారా, ఈ సాయంకాల సమయమందు ఈ 7 మాటల్లో చివరి మాట పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట గొప్ప అద్భుతమైన మాట. ఆ మాట కోసం మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, మహోగణుడ, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, ఒక్కొక్క మాట ప్రతి ఒక్క మాట మాతో చూటుగా మాట్లాడుతున్న దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. ఇంత గొప్ప దేవాతి దేవ, నీ ప్రేమకే వందనాలు, నీ కృపకే వందనాలు, నీ మహిమకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నట్టుకు చక్కని కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ప్రతి క్షణం
ఒక్కొక్క మాట 7 మాటలు అయినా తండ్రి క్రమ తప్పకుండా నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా బలపరచుటకు చక్కని మాటలు మాతో వివరించి మాట్లాడుతున్నందుకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయమందు ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐసీయూలో ఉన్న, హాస్పిటల్‌లో ఉన్న, సీరియస్ కండిషన్‌లో ఉన్న, ఏ రోగములతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ గుండెపోటుతో ఉన్నా, ఏ కిడ్నీ నొప్పులతో ఉన్నా, ఏ మోకాళ్ళ నొప్పులతో ఉన్నా, ప్రతి ఒక్క రోగం నుంచి యేసు నామం పేరట ఇప్పుడే ఈ క్షణమే స్వస్థత కలిగజేయును గాక. ఇదిగో తండ్రి, నాయనా తండ్రి, సమస్యల్లో బాధలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయనా తండ్రి, ఏ ఏ సమస్యలు ఉన్నా తండ్రి, ఏ రోగములు ఉన్నా స్వస్థత కలిగజేసే కృపను దయచేయి తండ్రి. ఇదిగో ప్రభు, అప్పుల నుంచి విడుదల పొందే కృపను దయచేయి తండ్రి. సంతానం లేని వారి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల సంతానం కలిగజేసే గొప్ప కృపను దయచేయి తండ్రి. 10th క్లాస్‌లో రాస్తున్న ఎగ్జామ్స్ బిడ్డల పట్ల తండ్రి బలమైన బలమైన కార్యము ద్వారా తండ్రి నాన్న ఆ బిడ్డల పట్ల చక్కని మార్కులతో పాస్ అయ్యే గొప్ప కృపను దయచేయి తండ్రి. ప్రతి ఒక్క దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల, గ్రామం పట్ల ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి నీకు ఇష్టమైతే ప్రభువా, నాయనా తండ్రి, నీ ప్రేమ ధర, నీ కృప ధర మమ్మల్ని ఈ స్థితికి నిలబెట్టి నడిపించుతున్నందుకు వేలాది స్తుతులు, స్తోత్రమయ్యా. ఈ గల్ప కంట్రోల్ ప్రభా తండ్రి నాయన, భయంకరమైన యుద్ధ వార్తల్లో మునిగిపోతుండగా తండ్రి నాయన తండ్రి, ఈ యుద్ధాన్ని ఆపివేసే గొప్ప శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. నీ అపురూపమైన ప్రేమ ప్రతి ఒక్క కుటుంబం పట్ల తాకే కృపను దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరు సిలువ జ్ఞానాల కొరకు తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న గొప్ప శక్తిని మాకు మా హృదయంలో కదిలిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. నిన్న నేడు మమ్మల్ని ఏకరీతిగా ఈ స్థితికి ఉంచుతున్న వాడ, నీకే వేలాది స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపు నాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమతో గుడ్ నైట్ అండి. ఏమన్నా తప్పులతో క్షమించండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.